గట్టిగా అతన్ని వాటేసుకుంది. జేమ్స్ చేతిలోని కత్తి వేదిక పొట్టలోకి దిగింది. గట్టిగా అరిచింది వేదిక. అపార్ట్మెంట్ వాచ్మెన్కు ఫోన్ చేసింది. వాచ్మెన్ కంగారుగా పరిగెత్తుకొచ్చాడు. అప్పటికే మిగతా ఫ్లాట్స్ వాళ్లు గుమిగూడారు. లోపల్నుంచి అరుపులు. జేమ్స్కి ఏం చేయాలో తోచలేదు. అప్పటికే అంబులెన్స్ క్లూస్ టీం ఇన్స్పెక్టర్ శరణ్ వచ్చారు. నెత్తుటిమడుగులో ప్రాణాలతో పోరాడుతున్న వేదికను హాస్పిటల్కు తరలించారు. అప్పటికే ఒక అపరిచిత కాల్తో మీడియా వచ్చేసింది. బ్రేకింగ్ న్యూస్, ఫ్లాష్ న్యూస్. ఐసీయూలోకి వెళ్లే ముందు వాంగ్మూలమిచ్చింది వేదిక. జేమ్స్ తన్ను ప్రేమించాడని, వేరే డబ్బున్న అమ్మాయితో సంబంధం కుదరగానే తనెక్కడా అల్లరి చేస్తుందేమో అనే భయంతో అత్యాచారం చేయడమే కాకుండా చంపడానికి ప్రయత్నించాడని, తన చావుకు కారణం జేమ్స్ అని చెప్పింది వేదిక. మరణ వాగ్మూలం బలమైన సాక్ష్యం. అర్ధరాత్రి. జేమ్స్ తండ్రి రాజకీయాల్లో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి. కోట్ల కొద్ది బ్లాక్ మనీ, కోటీశ్వరుడు. రాజకీయాల్లో తన ప్రత్యర్థి అయిన వ్యక్తి కూతుర్ని తన ఇంటి కోడలుగా చేసుకుని చక్రం తిప్పాలనుకున్నాడు. కొడుకు చేసిన